అందరికీ నమస్కారం. ఇది బిందు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మీరు భారతదేశంలో ఎన్నికల విధానాన్ని అర్థం చేసుకుంటారు మరియు విశ్లేషిస్తారు. 1.21 బిలియన్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ప్రజాప్రతినిధులను ఎంపిక చేసేందుకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ద్వారా ప్రజలు తమ పనితీరుతో సంతృప్తి చెందని ప్రతినిధులను కూడా తిరస్కరించవచ్చు. అభ్యాస ఫలితాలు. భారతదేశంలో ఎన్నికలు. భారత ఎన్నికల సంఘం, భారత ఎన్నికల కమిషనర్. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ. ఓటు తిరస్కరణ, నోటా. ఎన్నికల సంస్కరణల అవసరం. కీలక పదాలు. 1. ఓటు. అధికారిక కాగితంపై సిలువను కొట్టడం లేదా మీ చెయ్యి పైకెత్తడం ద్వారా ఎన్నికలలో లేదా సమావేశంలో మీ ఎంపిక లేదా అభిప్రాయాన్ని చూపించే చర్య. ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. నియోజకవర్గం. శాసనసభకు ప్రతినిధిని ఎన్నుకొనే నిర్దిష్ట ప్రాంతంలోని ఓటర్ల సమూహం. నోటా. నోటా ఎంపిక అభ్యర్థుల్లో ఎవరినీ ఎంపిక చేయకుండా ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును ఓటరుకు అందిస్తుంది. ఐదు. ప్రతినిధి. శాసనసభలో ఇతరుల తరపున మాట్లాడటానికి మరియు వ్యవహరించడానికి ఎంపిక చేయబడిన లేదా ఎన్నుకోబడిన వ్యక్తి. భారతదేశంలో ఎన్నికలు. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రజలు దేశానికి నిజమైన ప్రతినిధిని ఎన్నుకునేలా ఎన్నికల అవసరం ఏర్పడింది. ఆర్టికల్ 324. ఇది ఎన్నికల సంఘం అధికారాన్ని ఏర్పాటు చేయడానికి హామీ ఇస్తుంది. ఇది నవంబర్ 26, 1949 నుండి అమల్లోకి వచ్చింది. చాలా ఇతర నిబంధనలు 26 జనవరి 1950 తరువాత అమల్లోకి వచ్చాయి. ఎన్నికల సంఘం అనేది భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రూపొందించబడిన సమాఖ్య సంస్థ. ఇది భారతదేశంలోని అన్ని ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం బాధ్యత. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. చట్టబద్ధమైన చట్టం ప్రకారం సభ్యుని ముందస్తు ఎన్నికలు, ఎన్నికల సమయంలో మరియు ఎన్నికల అనంతర నిర్వహణను ఎన్నికలు నిర్ధారిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అమలు చేయబడిన చట్టాలు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే లేదా ఎన్నికల నిర్వహణలో ఇచ్చిన పరిస్థితిని ఎదుర్కోవడానికి తగినన్ని నిబంధనలు లేనప్పుడు రాజ్యాంగం ప్రకారం తగిన విధంగా వ్యవహరించడానికి ఎన్నికల కమిషన్కు అవశేష అధికారాలు ఉన్నాయని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికల రకాలు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఎన్నికలలో వీటికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు. మొత్తం దేశం లేదా రాష్ట్రంలో లోక్సభ లేదా శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికలు
అన్ని నియోజకవర్గాల్లో ఒకే సమయంలో నిర్వహించబడతాయి. మధ్యంతర ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు షెడ్యూల్డ్ ఎన్నికలకు ముందు జరిగే ఎన్నికలు. ఉప ఎన్నికలు ఒక నిర్దిష్ట నియోజకవర్గం యొక్క సీట్ హోల్డర్ మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా అనర్హతకి గురైనప్పుడు నిర్వహిస్తారు. భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఒక రాజ్యాంగ సంస్థ. దేశంలో ఎన్నికలను నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి ఇది భారత రాజ్యాంగం ద్వారా స్థాపించబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, భారత రాష్ట్రపతి కార్యాలయం మరియు భారత ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం మరియు నియంత్రణ అధికారాన్ని ఎన్నికల కమిషన్కు కలిగి ఉంటుంది. ఈ విధంగా ఎన్నికల సంఘం ఒక అఖిల భారత సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉమ్మడిగా ఉంటుంది. భారత ఎన్నికల కమిషనర్ జనవరి 25, 1950 నుండి ఈసీఐ స్వతంత్ర రాజ్యాంగ అధికారంగా ఉంది. కమిషన్ ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర 2 కమిషనర్లను కలిగి ఉంది. ఎన్నికల సంఘం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు మరియు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కార్యాలయాల ఎన్నికలకు బాధ్యత వహిస్తుంది. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్స్ను సిద్ధం చేస్తుంది, నిర్వహిస్తుంది మరియు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఇది ఎవరికి ఓటు వేయడానికి అర్హులో చూపిస్తుంది, అభ్యర్థుల నామినేషన్ను పర్యవేక్షిస్తుంది, రాజకీయ పార్టీలను నమోదు చేస్తుంది మరియు ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తుంది, నిధులతో సహా. ఇది ఎన్నికల ప్రక్రియ యొక్క మీడియా కవరేజ్ని సులభతరం చేస్తుంది. పోలింగ్ బూత్లను నిర్వహిస్తుంది, అక్కడ ఓటింగ్ జరుగుతుంది మరియు ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన బాధ్యత. ఎన్నికలు సకాలంలో మరియు నిష్పక్షపాతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి ఇదంతా జరుగుతుంది. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రజా ప్రతినిధులను ఎంపిక చేసేందుకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. భారతదేశ పార్లమెంటుకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు వాటిని సాధారణ ఎన్నికలు అంటారు. రాష్ట్ర చట్టాలను రూపొందించే సంస్థకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరిగినప్పుడు వాటిని రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అంటారు. సాధారణ ఎన్నికలలో ఇప్పటికే ఎన్నుకోబడిన ప్రతినిధులు కొన్ని కారణాల వల్ల ఆ హోదాలో సరిగ్గా పనిచేయలేనప్పుడు కొన్నిసార్లు ఉప ఎన్నిక జరుగుతుంది. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను క్రింది దశల నుండి వివరించవచ్చు. నామినేషన్ నింపడం. భారత ఎన్నికల సంఘం ఒక నిర్దిష్ట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల నామినేషన్ పూరించే తేదీ కోసం నోటిఫికేషన్ను ప్రచురిస్తుంది. నామినేషన్ యొక్క విశ్లేషణ. ఎన్నికల సంఘం నామినేషన్ పత్రాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. అధికారి అసంతృప్తిగా ఉంటే అతను లేదా ఆమె అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించవచ్చు. ఎన్నికల ప్రచారం. ఆయా అభ్యర్థులు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి మరియు వారికి ఓటు వేయడానికి వారి వారి పార్టీలను ప్రచారం చేయడం ప్రారంభించవచ్చు. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు ప్రచార ప్రక్రియ నిలిపివేయబడుతుంది. ఓటింగ్ మరియు పోలింగ్ రోజు. ఈ రోజు నియోజకవర్గంలోని ఓటర్లు వచ్చి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. అభ్యర్థుల పేరు ఎదురుగా ఈవీఎం బటన్ను నొక్కడం ద్వారా ఓటర్లు తమ ఓటును నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన. పోలింగ్ పూర్తయిన తరువాత
ఈవీఎం సీల్ చేయబడి పర్యవేక్షణ మరియు భద్రతలో కౌంటింగ్ స్టేషన్కు తీసుకెళ్లబడుతుంది. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి ఆ నిర్దిష్ట నియోజకవర్గంలో ఎన్నికలలో గెలుస్తారు. పాలక పార్టీ ఏర్పాటు. రాజకీయ పార్టీలు లోక్సభ మరియు రాజ్యసభలో తమ మెజారిటీని నిరూపించుకుని తమ నాయకుడిని అంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాయి. ఓటు తిరస్కరణ నోటా. 2013 సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నోటాను భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించవచ్చు. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ విషయంలో ఈ తీర్పు వెలువడింది. ఎన్నికల సంస్కరణల అవసరం. భారతదేశం ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం చాలా పెద్ద పని. ప్రతి రాజకీయ పార్టీ సుపరిపాలన, సామాజిక ఆర్థిక సమానత్వం మరియు పేదరిక నిర్మూలనకు హామీ ఇస్తుంది. ముగింపు. భారత ఎన్నికల సంఘం భారతదేశంలో యూనియన్ మరియు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలను నిర్వహించే బాధ్యత కలిగిన స్వయం ప్రతిపత్త రాజ్యాంగ అధికారం.